శుభమస్తు నిత్యం. శాంతి తుష్టి పుష్టిరస్తు, వృద్ధిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు. 84 కోట్ల జీవరాశులలో మనిషి అనబడేటువంటి జీవుడు చాలా గొప్పవాడు. 84 కోట్ల జీవరాశుల్లో మాట్లాడే శక్తి, చూసింది మాట్లాడే శక్తి, మాట్లాడేదాన్నే చూసే శక్తి, మాట్లాడింది చూసేదాన్ని వినే శక్తి, విని శక్తిని ఆలోచన చేసే శక్తి. గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాలు కాళ్ళు, చేతులు, కండ్లు, ముక్కు, నోరు, చెవులు, రూపరస గంధ అనేటువంటి ఆకర్షణలు ఒక మనిషికి మాత్రమే ఉంటాయి. మీరు కనీసం అంటే జన్మలలోనూ ఏ యూనివర్సిటీలో ఎక్కడెక్కడే పిహెచ్డీలు చేసి ప్రపంచమంతా తిరిగి ఏబిసిడీలు తల్లకిందలుగా చదివినా అర్థం కాని చదువులను సులభంగా బుద్ధిగుచ్చి నేను మీ చేతులు కిస్మిస్ ఎండు ద్రాక్ష పెట్టినట్టు పెడతా ఉన్నాను. ఆ తర్వాత అడవి లోపల ఉత్తర కన్న కష్టం పడి శరీరం అంతా గొల్లగొల్లైపోయి అంటే ముండ్లకంపల లోపల ఉత్తరచించి అంటే రక్తశక్తం అయిపోయి నా రక్తాన్ని అర్థమైన ధారబోసి భగవతికి తిలకంగా పెట్టి లలితాదేవికి నా తపశక్తులు, నా గురువులు ఇచ్చినటువంటి శక్తులను, దేవతలు నాకు ఇచ్చినటువంటి అదృష్టాలను, నాతో ఎరుకగలిగి భిక్షం ఇచ్చేటువంటి నన్ను ఆదుకునేటువంటి వ్యక్తులు బాగుపడి వాళ్ళకి అనుమానం లేకుండా, భయం లేకుండా, రోగరుజనాలు లేకుండా, శత్రుబాధలు లేకుండా ఉండని చెప్పి నేను విడమర్చి చెప్తా ఉన్నా. నేను మేకప్ చేసుకుని షూటింగులకు పోను, చేతిలో గడియారాలు కట్టుకుని విదేశానికి ఫ్లైట్ టైం అయిపోయింది, పాస్పోర్ట్లకు వీసాలకు ఉత్తర చెకింగ్ చేయమని చెప్పి నేను ఎవరిని అడగడం లేదు. మన భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచి గవర్నమెంట్ అనబడేటువంటి జాగా నుంచి ఎంతవరకు ₹1 కూడా తీసుకోవడం లేదు. ఏ యొక్క ఉచితాలను నేను ఆశించడం లేదు. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు అయిపోయింది, 71వ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. అంటే నేను 70 పుట్టిన పండుగలు జరుపుకున్నాను. నేనే సుధాకర్ స్వామీజీని, భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడి. నాకు ఇప్పటికి దాదాపు 35,000 చిల్లరంటే 36,000కి వస్తుందన్నమాట. ఇంకొక 80 జనాలు గాన తగిలితే అంటే సబ్స్క్రైబర్లు అయితే 36,000 అవుతుంది. కానీ 36,000 మందిలో గుర్తుపెట్టుకోండి అయ్యా, కనీసం 30,000 వచ్చిన 6,000 మంది ప్రతిరోజు లైకులు షేర్లు కొట్టరా? మీకోసం కదా నేను ఈ ఛానల్ చేసేది అంటే అర్థమైన నా కోసమైనట్టు చెప్తారా? ఆ తర్వాత మీరు ఒక స్కూల్కి పోయి చదువుకునేదానికి ఎంత ఖర్చు అవుతుంది? మీ బతుకులో ఏదైనా డిగ్రీలు తీసుకుని మీరు బాగుపడేదానికి ఎంత అవుతుంది? ఇప్పుడు కరోనా మళ్ళీ తిరగబడిందంట. కర్ణాటకలో 30 కేసులు ఉంది అని చెప్పి, అందులోపల ఎవరో 2 చనిపోయినారని చెప్పి రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ కరోనా కర్ణాటకలో ఎందుకు తిరగబడింది అంటే అర్థమైన ఆంజనేయ స్వామి మీద విరోధమా, శ్రీరాముని మీద విరోధమా, హిందువుల మీద విరోధమా? సర్వనాశనం తప్పదు. ఒక కర్ణాటక చెప్తావా, కేరళ చెప్పు, తమిళనాడు చెప్పు, ఆంధ్ర చెప్పు, తెలంగాణ చెప్పు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అర్థమైన ఎన్ని రాష్ట్రాల్లో కానీ అర్థమైన దుర్మార్గపు దుష్ట బుద్ధులకు అర్థమైన రాక్షస సంహారానికి రాముడు పుట్టాడు. రాముడు దేవుడు. రాక్షస సంహారానికే రామ జననమైంది. ఆ రామ జననమైంది కాబట్టి అర్థమైన రామ జన్మభూమిని అయోధ్యకు పేరు వచ్చింది. అట్టి అయోధ్యలో రామలాల అంటే వాళ్ళు ఉత్తరాదిలో హిందీలో అలాలా అనుకుంటారు. మనము రాముడు బాలుడు, పసిబిడ్డ. అంటే రాముడు పసిబిడ్డ అంటే నువ్వు ఆలోచన చేయి, ఎత్తువారి సంకబిడ్డ దేవుడు. బహుశా మీకు అర్థం కాలేదేమో. అర్థమయ్యేటువంటి పరిభాషలో నేను ప్రతిరోజు చెప్తూ ఉంటే కూడా 33 కోట్ల దేవతల సారము జ్ఞానం. ఆ జ్ఞాన సారం వెలుగు. ఆ వెలుగు సారము చీకటిని లేకుండా చేయుట. అదే మనకు రాత్రి పగలు ఉంది. అంటే రాత్రులంతా కూడా ఏం చేస్తాం? తిని తాగి తుంగుంటాం. అర్థాత్ మైథునం అంటే స్త్రీ పురుషుల కలయికతో అర్థమైన సంతానోత్పత్తికి అర్థమైన సృష్టి కార్యక్రమం చేస్తాడనమాట భగవంతుడు. అందుకని రాత్రి పెట్టాడు. పగలు మళ్ళీ యవ్వానికి కూలీ చేసేవాడి నుంచి మహారాజు వరకు, పెద్ద సైంటిస్టుల వరకు, యోగులు, భోగులు, మహా సాధులు, సిద్ధ పురుషుల వరకు అర్థమైన పగలు వ్యవహారానికి. అంటే పగలు రాత్రి ఎందుకుంది అంటే జ్ఞానము అజ్ఞానం. అంటే రాత్రి అజ్ఞానం అని కాదు, ఈ జ్ఞానానికి కూడా రెస్ట్ కావాలి. అంటే సాధన చేసిన తర్వాత మళ్ళీ ఆ సాధన సంపత్తిని ఆలోచన చేసేదానికి ఇప్పుడు సంపాదించిన సంపత్తిని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏ విధంగా దాచుకోవాలి, ఏ విధంగా దాన్ని సక్రమంగా భద్రపరచాలి అనేటువంటిది ఐడియా. దానికి ఐడియాలజీ, నంబరాలజీ. అట్లా ఎన్ని జీలో కానీ ప్రతిరోజు ఖచ్చితంగా గంజి తాగాలి. అంటే తినేదానికి తిండి, కట్టుకునేదానికి బట్ట,
మానం మర్యాద ఉండేదానికి బుద్ధి, ఇవన్నీ కూడా ఈశ్వరుడు ఇచ్చినాడు, ఇస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. ఈశ్వరుడు ఇచ్చినాడు, ఇస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు, ఇస్తూ ఉంటాడు. ఏ విధంగా నేను మిమ్మల్ని అడుక్కుందిరా నాయనదారా, అరే లైకులు కొట్టండిరా, షేర్లు చేయండిరా. ప్రతి ఒక్కడు కూడా స్వామి నేను మీ యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉన్నాను స్వామి, నేను ఫోన్ చేసి టక్కని స్వామి నిండా కష్టంలో ఉన్నాను, నన్ను కాపాడండి స్వామి, అప్పులు పాలేకుండా నన్ను కాపాడండి స్వామి, మీరు గానా కాపాడుకుంటే నేను చచ్చిపోతాను స్వామి. ఇటువంటి దరిద్రం పనులు తప్ప నా సబ్స్క్రైబర్లు, నా ఫాలోవర్సు సుధాకర్ స్వామి పరిచయం ఉంటే వాళ్ళకు కష్టాలు ఉండవురా, శత్రువులు ఉండర్రా, వాళ్ళకి భయాలు ఉండవురా, వాళ్ళకు దయ్యాలు భూత ప్రేత పిశాచ శాకిని డాకినులు అంటే అస్సలు ఏం లెక్కలో ఉండదురా. గడ్డముల వెంట్రుకి రాలిపోయిన ఈజీగా రాలిపోతారా పాపాలు కానీ కష్టాలు కానీ. ఎందుకంటే సుధాకర్ స్వామి అర్థమైన జన్మ జన్మలుగా ఉన్నాడు. సుధాకర్ స్వామి కదా, మీరందరూ కూడా ఉన్నారు, ప్రపంచమంతా కూడా జన్మ జన్మలుగా ఉంది. కాకపోతే దృష్టం తన్నశ్యం, మనం మామూలుగా చెప్పుకునే మాట, కంటికి కనిపించే ప్రతి వస్తువు మార్పు చెందుతుంది. ఏ వ్యక్తి అయినా మార్పు చెందుతాడు, ఏ ఐశ్వర్యమైనా మార్పు చెందుతుంది, ఏ శక్తులైనా మార్పు చెందుతుంది. ఇప్పుడు మార్పు చెందకుండా ప్రశాంతంగా ఉండేటువంటిది పరమేశ్వరుడు, పంచభూతాత్మకుడు. ఈ సృష్టి స్థితి లయ లాస్యాలకు కారణ కర్త హర్త భర్త. అటువంటి వాడు సకల అంటే ఎన్నో కోటాను కోట్ల రూపాయలలో, పుంకాలుగా మిలియన్ రూపాయలలో. ఇప్పుడు పోల్చుకోండి, మీరు వేరే గ్లోబును చూడొద్దండి, అథవా అడవిలకు పోవద్దండి, గోచీలు ఇప్పేసి అర్థమైన చన్నీళ్లలో స్నానం చేద్దండి, భార్యాభర్తలు ఉంటే విడిపోవద్దండి, తల్లి తండ్రి ఉంటే విడిపోవద్దండి, గురు శిష్యులు ఉంటే విడిపోవద్దండి, అన్న తమ్ములు ఉంటే విడిపోవద్దండి. ఇప్పుడు నన్నే పోల్చుకోండి, నా గడ్డం, ఈ గడ్డంలో ఎన్ని వెంట్రుకలు ఉంది లెక్క పెట్టడానికి అర్థమైన ఏ సైంటిస్ట్ వల్ల అవుతుంది, ఏ మిషన్ వల్ల అవుతుంది, దీన్ని పెంచడానికి ఏ మిషన్ వల్ల అవుతుంది అనరాదు. కానీ నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ రైస్ ఇట్లా పట్టుకుని ప్రతి ఒక్కడు జ్యోతిష్యుడే, ప్రతి ఒక్కడు సైంటిస్టే, ప్రతి ఒక్కడు డాక్టరే. వానికి నెత్తి మీద బొచ్చు ఉండదు. ఈ తైలం పూసుకో, ఈ ఆకు పూసుకో, ఈ గింజలు తిను, ఈ మంత్రం చెప్పు, ఈ ముద్రికై, నీకు అర్థమైన నెత్తిన బొచ్చు మొలుస్తుంది అంటారు. ఆ తర్వాత అద్దాలు తీసే అంటారు. ఒకడొకడు సోడా బుద్ధి గ్లాసులు పెట్టుకుంటాడు. ప్రతి ఒక్కడు అద్దాలు, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు. అనరాదు కానీ గురువులు కూడా కొంతమంది సిద్ధ పురుషులు కూడా అర్థమైన అద్దాలు పెట్టుకున్నారు. అది సహజం రా, తత్తరిక. ఎవడు ఏమీ చేయలేడు, ఎవడు ఏమీ పీక్కోలేడు. కానీ కొన్ని సాధకులు, నేనే కాదు నాలాంటి వాళ్ళు, నాకన్నా ఇంకా గొప్పోళ్ళు, నేను ఎంతో చిన్న 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 పరమాణువుని, నాకన్నా ఇంకా ఎంతో గొప్పోళ్ళు ఎంతో సాధించారు. గుర్తుపెట్టు. ఇప్పుడు నా నెత్తిన బొచ్చు ఊడిపోయింది. అరెకరం పొలం లేదు, ఒక అరెకరం పొలం ఉందేమో, 70 సంవత్సరాలు అయిపోయింది. కానీ నెత్తి నుండే బొచ్చు కిందకు వచ్చింది. ఇది ఉంది ఈ గడ్డంలో, మీకు తెలుస్తుంది కదా. అంటే ఎక్కడో బొచ్చు, అంటే ఎక్కడో వెంట్రుకలు ఉన్నాయి ఈనేది కాదు. ఈ వెంట్రుకలకు కూడా అర్థమైన మన లోపల DNA ఉంటుంది. డాక్టర్ దగ్గరికి పోతే మీ తల్లి తండ్రికి, మీ తాత ముత్తాతలకు బొచ్చు ఉండి అని అడుగుతారా? అరే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందంటే అర్థమైన అది వారసత్వం అంటారా? అన్ని పెద్ద రోగాలకు వారసత్వమేనా? కానీ అదృష్టానికి వారసత్వం ఉండదా? దురాదృష్టానికి వారసత్వం ఉండదా? పాపాలకు శాపాలకు వారసత్వం ఉండదా? అన్నిటికీ వారసత్వం ఉంటుంది. చూడు, పాపాల వారసత్వమే రావణ కుంభకర్ణుడు, శిశుపాల దంతభక్తులు, రావణ కుంభకర్ణ, హిరణ్యాక్ష హిరణ్యకశిప, శిశుపాల దంత. అంటే శాపాలు పొంది వాళ్ళిద్దరే 3 జన్మల లోపల వాళ్ళు 6 మందిగా మారుతారు. భగవంతుని దగ్గర వైకుంఠంలోంచి విడిపోతారు. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, ఉత్తర ద్వారం వైకుంఠ ఏకాదశికి పోతే మాకేదో దొరికిపోతుంది. పాపం ఆ వైకుంఠంలో ఉన్నటువంటి పార్శ్వులు వాళ్ళేం మినిస్టర్ ఏం కాదు. ఆ మినిస్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీలు అంతకన్నా ఏబీ కానే కాదు. అంటే మీకు అర్థమవుతుందో లేదో, పిచ్చోడు నేను మాట్లాడుతూనే ఉంటా. నా పిచ్చి తెలిసిండేవానికి మాత్రమే అర్థమైన మంచి జ్ఞానం ఇస్తుంది. మహామహా గ్రంథాలు డిక్షనరీలో లేనటువంటి ఒక తర క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తుంది. FABL, MA, PhD, IAS, IPS చదివించేటువంటి వాళ్లకు కూడా జీవితంలో తను ఎట్లా బతకాలని తెలియదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలు కూడా, సుప్రీంకోర్టులో పనిచేస్తూ ఉండేటువంటి లాయర్లు కూడా అర్థమైన ఏదన్నా కానీ, అంటే కంటికి గుడ్డగట్టి చెవులో నుంచి ఒక తరహా వింటే మాత్రమే, నోట్లో నుంచి చెప్తే మాత్రమే అబద్ధంబా సుబద్ధంబా కుంతిపుత్రో రావణ అని చెప్పి కోర్టులో కేసులు నడుస్తుంది, పోలీస్ స్టేషన్లో కేసులు నడుస్తుంది, విధాన సౌధాలు అంటే కచేరీల లోపల అర్థమైన అన్ని సచివాలయాల లోపల కేసులు నడుస్తుంది. తప్ప మన దేశ సౌభాగ్యాన్ని, మన దేశ గౌరవతను, మన దేశంలో ఉండేటువంటి ఒక తర శక్తిని అందరికీ పంచుకునేటట్టుగా ఎవరూ చెప్పడం లేదు. అసలు జాతులు వద్దులే అంటారు, అందరూ జాతి సర్టిఫికెట్ తెచ్చుకుంటారు, అందరూ జాతి వద్దులే అంటారు. ప్రతి ఒక్కరు తోకలు తగిలించుకుంటారు. చెత్త దోసేవాడి నుంచి అంటే పాకీజాన్ నుంచి ప్రధానమంత్రి వరకు, రాష్ట్రపతి వరకు అర్థమైన నాది జాతి అని చెప్పి తోకలు తగిలించుకుంటారు. ఎందుకంత చెప్తా ఉన్నాను అంటే, లేనిది ఉందని వాదిస్తారు, ఉండేదాన్ని లేదు అని చెప్పి వాదిస్తారు. ఈ దుర్మార్గతనం పోతే అప్పుడు మీరు బాగుపడతారు.
అంటే ఇంతంతా చెప్పిన తర్వాత మరీ నేను తిట్టుతో కోపంతోనే ఒక తరహా నా పోస్టును ముగిసిపెట్టేస్తానా? మూలమేముంది? యద్భావం తద్భవతి. అంటే నీ లోపల ఉండేటువంటి భావాన్ని నువ్వు వ్యక్తపరిస్తే నీ జన్మ, నీ యోగ్యత నీకు తెలిసిపోతుంది. కాబట్టి యోగ్యత ఏముండాలి? యతో ధర్మస్తతోపివ. ఏ ధర్మాన్ని నువ్వు పాలిస్తావు, ఏ ధర్మాన్ని నువ్వైతే సృష్టి చేసుకుంటావు, ఏ ధర్మాన్ని నువ్వు జనాలతో పంచుకుంటావు, అందులోపల వచ్చేటువంటి ఫలితాన్ని నువ్వు భోంచేస్తావు. దొంగతనంగా సంపాదిస్తే సర్వనాశనం తప్పదు, మోసంగా సంపాదిస్తే సర్వనాశనం తప్పదు. తాత్కాలికంగా నీకు విజయమేమో, తాత్కాలికంగా నీకు లాభమేమో, తాత్కాలికంగా నువ్వు వేపేనేమో, జన్మ జన్మాంతరేష సర్వనాశనం తప్పదు. కానీ జన్మ మృత్యు జరా రోగాలు తప్పేం లేదు. అంటే వెనక కాలం ఉంది, ముందర కాలం ఉంది. అంటే మనం వెనక ఉన్నాం, ముందరికి కూడా ఉంటాం. జన్మ జన్మలు ఉంటుందన్నమాట. అంటే దేవతలే కాదు అవతారాలు మార్చేది, మనిషి ప్రతి జీవి కూడా అవతారాలు మారుస్తాడు. 84 కోట్ల జీవరాశుల్లో ఒక బొద్దింక నుంచి, ఒక చీమ నుంచి, దోమ నుంచి, తల్లో పేలు నుంచి అన్నీ కూడా మనమే అవుతాం. కానీ సర్వేశ్వరులోంచి విడిపోయినాం, మళ్ళీ సర్వేశ్వరులే కలిసేదే అర్థమైన పద్ధతి. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వేశ్వర ఈశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తూ. నేను కడుపు మంటకు చెప్పడం లేదు. అంటే ఏం తెలిసిన మణికర్ణిక.k. సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ కారణాంతరాలతో అర్థమైన దానికి ఒక తర పేరు రావడం లేదు. మా CEO పని చేయడం చెప్పడం లేదు. తను ఉన్న జాగాలో నుంచి ఇంకొక జాగాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకొక పనిలోకి వచ్చాడు. ఇప్పుడు పేరైతే నేను చెప్పడానికి ఇష్టం లేదు, కానీ అర్థమైన ఒక ఫేమస్ ఛానల్ లోపల తను ఎడిటర్గా చేరుకున్నాడు. తను ఇవ్వాల్సిన పైసలు నాకు ఇవ్వలేదు, ప్లస్ నేను చేస్తాను డ్యూటీ చేయలేదని కూడా చెప్పడం లేదు. ఇందులో మీరు వినేటువంటి భక్తులు, చూసేటువంటి భక్తులు, అర్థమైనటువంటి భక్తులు, మీరు నాకు ఏదైనా సహాయం చేయొచ్చు. అంటే మన ఛానల్ని మీరు ఏదైనా చేయాల్సి అంటే డెవలప్ చేసి దీన్ని ప్రమోట్ చేయొచ్చు. దమ్ముండేట్లా మగబిడ్డలు, బుద్ధుండేటువంటి ఒక తర శిష్య పరమాణువులు మణికర్ణిక.k. సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్ని ప్రమోట్ చేసేటువంటి దమ్ముండేటువంటి వాళ్ళు వెంటనే కాసి నా దగ్గరికి వచ్చి నా ఆశీస్సులు పొందండి, అర్థమైనా నా ఛానల్ ప్రమోట్ చేయండి. నా ఛానల్ ప్రమోట్ చేస్తే చూడు, పెద్ద పెద్ద గ్రంథాలు నేను చదివి మీకు తలకాయ నొప్పి పట్టించను. యుగాంతరాలుగా 4 వేదాలు, అర్థమైన కనీసం అంటే 7 మహామంత్రాలు మీకు చిన్నగా కిస్మిస్ లాగా చేసిస్తాను. మొత్తం ఫిల్టర్ చేసి సమస్త శక్తిని మీ బుర్ర లోపల, తేజస్సునంతా కూడాను అర్థమైన మీ బుర్ర లోపల భద్రంగా పెడతాను. గురుబలం తప్పకుండా ఇవ్వగలుగుతాను. ఇది సుధాకర్ స్వామీజీ ఛాలెంజ్. ఎవరైనా అర్థమైన నా ఛానల్ ప్రమోట్ చేయండి. నేను భిక్షాన్ని అడుక్కోకూడదని కాదు, అర్థమైన అందరినీ భిక్షమేమని చెప్పి నేను ఒక తర ఇబ్బంది పెట్టకుండా అర్థమైన నా ఛానల్లోనే నాకు భిక్షం వచ్చేటట్టుగా, నేను 10 మందికి అర్థమైన ఆకలిగా ఉన్న వాళ్ళకి, అన్నార్థులకు నేను శక్తిని ఇచ్చేటట్టుగా, జ్ఞానార్థులకు జ్ఞానం ఇచ్చేటట్టుగా, విద్యార్థులకు విద్యాబుద్ధిని ఇచ్చేటట్టుగా, అభయప్రదాతగా నేను గురుగా ఉండాలి తప్ప విక్టరీగానో విశ్వవ్యాపకంగానో అర్థమైన జనాన్ని భయపెట్టి ప్రలోభ పెట్టేటట్టుగానో, రాజులను, మంత్రులు, మహారాణులను, అర్థమైన యువరాణులను, అర్థమైన కన్యకామణులను ఒకతర ఆకర్షణ చేసేటువంటి దుష్టభూయిష్టమైనటువంటి పద్ధతి, బుద్ధి నాకొద్దు. అది విద్య ఉంది కానీ అది నాకొద్దు. నేను ఎవరిని ఆకర్షణ చెయ్యను, ప్రలోభ పెట్టను, మ్యాజిక్కులు గిమ్మిక్కులు నేను చెయ్యను. ధర్మో రక్షతి రక్షిత. ధర్మం ఏం చెప్పిందో ఆ ధర్మాన్ని మాత్రమే పాటిస్తా. అందరికీ కూడా మంచిది. కానీ దయచేసి ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటాను. ఈ ఛానల్కి సంబంధపట్టినటువంటి వ్యక్తులు కూడా ఎవరైనా ఉంటే వాళ్ళు చూసి వెంటనే నాతో స్పందించగలరు. అయ్యా మూర్తి, నువ్వు కూడా చూస్తావనుకుంటాను, చూస్తే నీకు ఆయుస్సు ఆరోగ్యం. వయసులో చిన్నవాడే, వెంటనే నాకు ఏదో ఒకటి చెప్పునైనా. వయసు ఏంది, ముసిలివాడు కదా, నాకు టెన్షన్ పెట్టకూడదు కదా. మహాదేవ శంభో, మహాదేవ శంభో, మహాదేవ శంభో, మహాదేవ, అరహర మహాదేవ్, అరహర మహాదేవ్. ఈ మీడియా మూలకంగా నేను అందరికీ కూడా నా బాధను వ్యక్తం చేస్తాను, నా శక్తిని వ్యక్తం చేస్తాను. ఈ బాధ నాకు స్వార్థం కాదు, సొంతం కాదు. పరోపకారార్థమిదం శరీరం. 10 మందికి ఉపయోగపడేటువంటి శరీరం, 10 మందికి ఉపయోగపడేటువంటిదే విద్య, 10 మందితో పంచుకుని తినేటువంటిదే విద్యగా, నిజమైన గురువుగా. అంటే ఇంకంతా అబద్ధం గురువులని కాదు. మీకే ప్రశ్న. అందరూ కూడా అస్పృశ్యత భావం ఉంది, అందరికీ హెచ్చు తగ్గుల భావం ఉంది, విద్యావంతుడు అవిద్యావంతుడు ఉంది. మీరేంటి గురువులయ్యా? గోత్రం చెప్పుకుంటే భోజనం పెట్టరు, సూత్రం చెప్పుకుంటే భోజనం పెట్టరు. ఏమన్నా దానం చేస్తారు మీరు? 12 గంటలకు భోజనం ఉండదు, 2 గంటలకు పాత్రలు ఖాళీ అయిపోయి ఉంటుంది, పాత్రలు ఏమో ఉండవు. ఏం భోజనం పెడతారు మీరు? 24 గంటలు ఎప్పుడైనా సరే ఆకలి గురించి మనకి అన్నం పెట్టాలా?
ఆశ ఉండేవాడికి ఆ ఆశ తీరేదానికి అర్థమైన ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పాలి. అడిగేవాడు సమాధానంగా అడగాల, చెప్పేవాడు సమాధానంగా చెప్పాలి. గుర్తుపెట్టుకుంటే భక్తులు దుర్మార్గులు ఉండకూడదు, గురువులు కూడా దుర్మార్గులు ఉండకూడదు. కాబట్టి గురువులకు భక్తులకు దేశానికి అది ప్రపంచానికి నాది హెచ్చరిక. శివుడు అందరినీ బాగుండేటట్టుగా అర్థమైన సృష్టి తయారు చేసినాడు. ఆ సృష్టి తయారు చేసినటువంటి ఈశ్వరునికి శక్తిగా ఉందన్నమాట, ఆది పరాశక్తి. అనేక కోట్ల బ్రహ్మాండాల నాయక లలితాదేవి. అర్థమవుతుందా? నా మాటలంతా సులభంగా మీరు అర్థం చేసుకుంటే మీ జన్మలు సార్థకమైపోతుంది సుమా. మహాదేవ శంభో మహాదేవ శంభో. భిక్షగాన్ని కదా, భిక్షాపాత్ర నంబర్ 9343797339, 9343797339. తక్కువ చెప్పినావు ఎక్కువ చెప్పినావు కదా, వేరే వాళ్ళ పరికరాని బ్యాటర్లంతా కూడా గంటలు గంటలు చెప్తారు, సంకలు గుద్దుకుని దానికి లక్షల లైకులు ఇస్తారు. మహాదేవ మహాదేవ, నేను మ్యాజిక్లు చేయంటాను నాయన, మహిమలు మీ బుర్రలో పెడతాను. అర్థమవుతా? ధర్మప్రభులందరూ కూడా నా మాటలు అర్థం చేసుకుంటారని, నా స్నేహితులు, నా శిష్యులు, నా భక్తుల కోసం, మనశ్శాంతి కోసం నేను ఈ పోస్టులు పెడతా ఉన్నాను తప్ప మ్యాజిక్లు కాదరా నాయన, మహిమలు అంతకన్నా కాదురా నాయన. నేను పబ్లిక్ ఫిగర్ అయిపోవాలనేటువంటి ఏ చెత్త కూడా నా బుర్రలో రాత్రి నిద్రలో కూడా రాదురా నాయన. హరహర మహాదేవ శంభు. చూడు, మనల్ని పబ్లిక్ ఫిగర్ చేసేది ఆ పరబ్రహ్మకు, ఆ సూర్యనారాయణమూర్తికి తెలిసి ఉంటుంది. సర్వోపరి దేవదేవుడు సూర్యనారాయణమూర్తి, త్రిమూర్త్యాత్మకుడు. అట్టి సూర్యనారాయణకు నమస్కారం. హరహర మహాదేవ, హరహర మహాదేవ. కాశీ విశ్వనాథ కృపాకటాక్ష సిద్ధిస్తూ మాతో ఎరుక కలిగిన వారందరికీ కూడా కాలభైరవుడు రక్షించుగాక, గంగామాత రక్షించుగాక, గోవిందుడు రక్షించుగాక. శుభంబు ఎత్తన ఇల్లారా. 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి. 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి నా ఇల్లారా. నా యూట్యూబ్ ఛానల్ గురించి అందరూ గమనించండిరా, లైకులు కొట్టండిరా, షేర్ చేయండిరా. భిక్షగాడు భిక్షం అడుక్కునేట్టు అర్థమైన లైకులు కూడా అడుక్కుంటాను, వ్యూలు కూడా అడుక్కుంటాను. చూసిన వాడు లైక్ కొట్టేదానికి ఏమరా? చూసిన వాడు లైక్ కొట్టేదానికి ఏమి? మహాదేవ మహాదేవ, మీరు హిందువులు కదా, మీరు మనుషులు కదా, మీకు భగవంతుడు అంటే గురువు అంటే లెక్కలేదా? మహాదేవ మహాదేవ మహాదేవ. పిచ్చోండిరా నేను, నా పిచ్చిని కాసంత మీరు ఆస్వాదించండిరా. పరమైశ్వర్యం, పరమ కార్యసిద్ధి, పరమానందం, ఆనందమే ఈశ్వరుడు. ఆనందో స్థితో బ్రహ్మ నా దివ్య జానాత్, ఆనందాద్వైవ కల్విమాని భూతాని జాయంతే. మంత్రాలు ఎన్ని ఉన్నాయి, కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఆస్వాదించండిరా, ఆస్వాదించండిరా, ఆస్వాదించండిరా. మహాదేవ మహాదేవ మహాదేవ.